నేను ఆదికాండములో 45వ అధ్యాయము 26వ వాక్యంలో ఒక మాట నేను మీకు చదివిస్తాను, జాగ్రత్తగా వినండి. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమును ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. మరలా చదువుతున్నాను, వినండి. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమును ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు. కన్న తండ్రి దగ్గరికి వచ్చి కొంతమంది ఈ విషయాన్ని చెబుతున్నారు. నాన్న, యోసేపు చచ్చిపోయాడు అనుకున్నావు కదా, ఒకవేళ బ్రతికుంటే ఆడెక్కడో దరిద్రుడై ఉంటాడు అనుకున్నావు కదా, అటు చావలేదు. చావకపోగా ఎక్కడో చెప్ప చేత్తో పట్టుకొని బ్రతకటం లేదు, ఐగుప్తు దేశమును ఏలుచున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టాలనిపించట్లేదా మీకు? హల్లెలూయా. అతడు ఎందుకని నమ్మలేదంటే, కొన్ని పరిస్థితులు మన మీద మనకు నమ్మకాలు ఉండవు. నేను బాగుపడతానా, నా కొడుకు ఆ స్థాయికి వస్తాడా, నా బిడ్డలు ఆ స్థితిలో ఉంటారా అనే అపనమ్మకం మనల్ని వీడిపోని పరిస్థితి ఉంటుంది. ఎంత పెద్ద భక్తులైనా. యాకోబు కంటే పెద్ద భక్తుడు ఎవరున్నారు? అవునా కాదా? యోసేపు చచ్చిపోలేదు, బ్రతికున్నాడు. యోసేపుని ఐగుప్తు ఏలటం లేదు, ఐగుప్తునే యోసేపు ఏలుతున్నాడు. స్తోత్రం చెప్పు. అబ్బా, ఏమి గొప్ప శుభవర్తమానం అండిది, ఎంత గొప్ప విషయం అండిది. సరే, ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం, నేను మిగతా విషయాలు చెప్తాను మీకు. ఐగుప్తు ఏలటం లేదు, ఐగుప్తు తననే ఏలటం లేదు, తనే ఐగుప్తుని ఏలుతున్నాడు. ఐగుప్తు అనగా లోకమే కదా, లోకమే కదండి. ఐగుప్తు అనగా లోకమే కదా. లోకాన్ని నువ్వేలాలా, నిన్ను లోకం ఏలాలా? బ్రతికే ఉంటే, నువ్వు ఆధ్యాత్మికంగా బ్రతుకుంటే దేన్ని వెళ్తావు? ఐగుప్తుని వెళ్తావు. ఐగుప్తు నిన్నే వెళ్తావు. లోకం నీ మీద జయం పొందలేదు, నీవే లోకాన్ని జయిస్తావు. ఎంతమంది లోకాన్ని జయించాలని ఉంది? హల్లెలూయా. సరే, ఇది వేరే సంగతి. కానీ నేను ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలని నా మనసులో ఉండి నేను వచ్చాను ఇక్కడికి. హల్లెలూయా. ఏమిటంటే, యోసేపు మీద పూర్తిగా వారికి బ్రతికుంటాడని కానీ, ఒకవేళ బ్రతికున్న ఇంత గొప్ప స్థాయిలో ఎదుగుతాడని కానీ వారికి నమ్మకాలు లేవు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వార్త వచ్చింది. అతడు ఏలుతున్నాడు, దీవెనకరంగా ఉన్నాడు, అతడు బ్రతికే ఉన్నాడు. నిజంగా నమ్మశక్యము కానంత గొప్ప స్థితిలోనికి అతను ఎదిగాడండి. స్తోత్రం. ఇక అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? అంతకంటే మనిషి ఇంకా అంతకంటే ఎక్కువ సక్సెస్ ఎవడవగలడు? ఒక సామాన్యమైన స్థితిలో ఒక బానిసగా ఆ దేశానికి వెళ్ళి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఏలుతున్నాడట. అదే ఊరిలో, అదే దేశంలో పేడకళ్ళు ఎత్తేసుకున్నాడు అతడు. ఒక పాలేరుగా ఉన్నాడు. అదే ఊరిని లేదా అదే పట్టణాన్ని, అదే దేశాన్ని ఏలుతున్నాడట. కారణం మనకు కూడా ఉంటుంది కదా. నా కొడుకులు ఆ స్థితికి ఎదగాలని, నేను ఆ స్థితికి ఎదగాలని, నేను కూడా జీవితంలో సక్సెస్ అవ్వాలని, ఆశీర్వాదకరంగా బ్రతకాలని. ఇప్పుడు నేను యోసేపు వలె కష్టాలు కన్నీళ్ళ మధ్యలో ఉన్నా నేను కూడా నా జీవితం ఒక సక్సెస్ఫుల్గా ఉండాలని ఎంతమంది ఆశపడరండి? ఆశపడతారు కదా. మనకు కూడా కొంతమంది సాక్ష్యాలు వింటున్నప్పుడు నేను కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆశ ఉండడం తప్పంటారా? ఆశ ఉండడం తప్పంటారా? ఆశ లేని వాళ్ళు ఇద్దరే ఉంటారు భూమి మీద. ఎవరో చెప్పనా? ఒకడు చచ్చినోడికి ఏ ఆశ ఉండదు. చచ్చినోడికి ఆశలు ఉంటాయా? చచ్చినోడికి ఏ ఆశలు ఉండవు. పూర్తి పిచ్చోడికి ఏ ఆశలు ఉండవు. అర్థెక్కలోడికైనా ఆశలు ఉంటాయి, కానీ
పూర్తి పిచ్చోడికి ఏ ఆశలు ఉండవు. అది మనం అక్కడ పెట్టామనుకోండి ఏమన్నా తినడానికి, అలా చూస్తాడు. మన ఇడ్లీ పెడితే ఏ ఆశ ఉండదు. ఆడికి డబ్బులు ఇచ్చామనుకోండి అలా చూస్తాడు. ఆడికి ఏ ఆశలు లేవు. ఈ బ్యాచ్లో ఎవరైనా కలుస్తారా? కొంతమంది అంటారు, మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం పాస్టర్ గారు, మనకి ఏ ఆశలు ఉండకూడదు. పై మాటలు కాదు, లోపల చెప్పు. అర్థమవుతుందా? కొన్ని ఆశలు వాక్యానుసారమైన ఆశలు ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చా, ఉండకూడదండి. లేనప్పుడు ఇప్పుడు దావీదు ఏమన్నాడు? దేవా, నేను ఎక్కలేనంత ఎత్తు అయినా కొండకి ఎక్కించమంటే దాని అర్థం ఏంటి? ప్రభువారు వచ్చి ఎక్కి దాని మీద కూర్చోబెట్టమనా? కొండ మీద కొండ ఎక్కలేడా ఏంటి? యోధారణ్యమంతా తిరిగినటువంటి వాడు కొండ ఎక్కలేడా? అది కాదు. అతని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. నేను ఒక ఉన్నత స్థానంలోనికి ఎదగాలి, నేను ఇంకొకరికి ఇచ్చే స్థితిలో ఉండాలి, ఇంకొకరి దగ్గర చేయి చాపే స్థితిలో ఉండకూడదు, ఒకరితో నేను చెప్పించుకునే స్థితికి దిగజారకూడదు. నేను ఒకరికి చెప్పాలి. నేను న్యాయం తీర్చేవాడుగా ఉండాలి, కానీ న్యాయం చెప్పించుకునేవాడి స్థితిలో నీకు దిగజారనివ్వకూడదు నాయన. ఈ ఆశలు ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చు. దాన్ని ఏమంటారంటే, బా ఏం సక్సెస్ అయ్యాడండి వ్యాపారంలో, ఆహా అతను ఏమి సక్సెస్ అయ్యాడండి, ఒక టంకిపెట్టి తీసుకొని వచ్చాడండి హైదరాబాద్కి, ఈరోజు ఏమున్నాడండి, ఏం సక్సెస్ అయ్యాడు చెప్పుకుంటారా లేదా? హల్లెలూయా. కానీ కొంతమంది కొన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు, కానీ కొన్ని విషయాల్లో సక్సెస్ అవ్వరు. మీరు లోకస్తుల గురించి చూస్తే ఏ విషయంలో? డబ్బు విషయంలో సక్సెస్ అయ్యాడు, మందు విషయంలో పడిపోయాడు. అవునా? డబ్బు విషయంలో సక్సెస్ అయ్యాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు? రెండో కొంపను పెట్టాడు కాబట్టి. అది ఎలా సక్సెస్ అయింది? అన్ని విషయాలలో, అన్ని రంగాల్లో సక్సెస్ అయ్యేటువంటి ఒక మార్గం చెబుతాను. ఎంతమంది వింటారు? దానికి కూడా ఆశ లేకపోతే నేను రెండో వాడిని చెప్పానే, వాళ్ళ జాబితాలో చేర్చాల్సి వస్తుంది. రెండో వాడు ఎవడాడు? పిచ్చోడు, చచ్చినోడు కాదు. చచ్చినోడికి స్పర్శే లేదనుకో, పిచ్చోడికి ఏం చేయలేదు, అందరూ అంతా చూస్తుంటాడు ఎందుకు అన్నట్టు. మీరు ఆ జాబితా కాదు కదా అన్నా. నేను అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యే మార్గం ఏముంటే వాక్యానుసారంగా చెప్పరా అంటే, మీరు చేతులు ఎత్తే 5 విషయాలు చెప్పేసి నా దారి నేను వెళ్ళిపోతాను. ఆహా, సక్సెస్ అవ్వాలని ఎంతమందికి ఉందో? ఉండాలండి. హల్లెలూయా. నేను కూడా అది పనికిరాను అనుకొని, అర్థమవుతుందండి, చచ్చిపోదాం అనుకున్నాను, నేను వేస్ట్గా అనుకున్నాను. మా అమ్మ వీడు కొంపకు పట్టిన దరిద్రం అనింది. దరిద్రం వీడి ద్వారానే దరిద్రం అనింది. ఆ రాత్రి నేను చచ్చిపోదాం అనుకున్నాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి మా ఇంట్లో పురుగుల మందులు ఉంటాయి, ఎప్పుడు చాలా కొట్టే మందులు, ఓ డబ్బా తీసుకొని తాగేద్దాం అనుకున్నాను. కానీ నా అదృష్టం బాగుండి ప్రభువు నన్ను కరుణించి రాత్రి నాతో మాట్లాడాడు. నేను బ్రతికిపోయాను, స్తోత్రం చెప్పాలి. అందుకనే నేను పాటలో ఒక చరణం రాశాను. చాలా చరణాలు నా సాక్ష్యాలు ఉంటాయి. హల్లెలూయా. ఏంటి? ఎడబాయిని కృపలో, శోకపులోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో. కడలంటే తెలుసు కదా, సముద్రం. శోకపులోయలలో, కష్టాల కడగండ్ల, వదిలేబ్బాయి, కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అంతే కదా, అర్థం కానప్పుడు మనం ఏమనుకుంటాం? వేస్ట్, వ్యర్థము అంటే చావాలి, ఇక నేను పనికిరాను అని అర్థం. కృపా కనికరము గల దేవ, నా కష్టాల కడలిని దాటించితివి. దాటిపోయాను, దేవునికి స్తోత్రం. కాలవలు దాటించోడు ఉంటాడు, కానీ కడలను దాటించోడు ఎవడున్నాడు? హల్లెలూయా. కాలవనైతే నానో అమ్మో దాటిస్తాడు, సముద్రాన్ని ఎవడు దాటిస్తాడండి? అంటే దాని అంతులేనటువంటి ప్రమాదకరమైనటువంటిది.
అందుకనే మీరు నన్ను పిలిచారు. ఆయన దాటించాడు కాబట్టి, అంతే కదండి. హల్లెలూయా. నేను 95 గుడారాల్లో పోరాటం పాట వచ్చింది కదా. హల్లెలూయా. ఆ పోరాటం పాట ఎన్నిసార్లు పాడుకున్నానో నేను. పోరాటం, ఆత్మీయ పోరాటం. సూపర్గా ఉంటుంది ఆ పాట. నేను చిరంజీవి అభిమాని అప్పుడు ఈ పాట అభిమాని అయిపోయాను. స్తోత్రం చెప్పాలి. నేను ఎక్కడ పడితే అక్కడ ఈ పాట పాడుతూ ఉంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆడు నేను కలిసి ఎన్ని సినిమాలు చూసామో లెక్కలేవు. ఆడికి పొద్దుకు అరే ఈ పాట నేర్చుకోరా, పోరాటం అనగానే వాడు ఇని రే నా మెదడు నువ్వు స్పూన్తో తినేస్తున్నావురా అన్నాడు. నీకు పిచ్చి ముదిరిపోయిందిరా శివ, నిన్ను భరించడం చాలా కష్టం అన్నాడు. ఇదేంట్రా ఈడు అసలు ఎవడినకపోతే ఈడని తింటాడు అనుకుంటే ఎవడంటలేదు నా మాట. నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నాడు. ఆడు నా ఫ్రెండ్ కాబట్టి మొహమాటానికి ఎగతాళి చేయట్లేదు, నేను ఫీల్ అవుతానని. ఆడు కూడా ఉంది మనసులో. అటు ఇటు వెళ్ళి గుసగుసలాడుతున్నాడు. వస్తున్నాడు. హల్లెలూయా. పాపం చచ్చిపోయాడండి ఆడు చెవితో. నా సపోర్టు ప్రభుని నమ్ముకుంటాడు, బ్రతికుండేవాడు. స్తోత్రం చెప్పగలరా? నేను చెప్పాను కానీ వినలేదండి ఆడు. అందుకని నేను అంటే నాకు నేను చెప్పుకోవడం బాగోదు కానీ నా జీవితాన్ని ప్రభు సక్సెస్ చేశాడని చెప్పక తప్పదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సక్సెస్ అవ్వలేదంటారా? ఎందుకు అయ్యాం? నువ్వు కూడా అవుతావు. దేవుడి పక్షపాతి కాడు. నేను అదృష్టవంతుడినేం కాదు, అదృష్టవంతుడునై సక్సెస్ అవ్వలేదు. అదృష్టాన్ని నమ్ముకునేవాడంత బుద్ధిహీనుడు ప్రపంచంలో ఎవడో లేడు. మన జాతకం అండి అదృష్టం అండి అంటాడు. అదృష్టం కాదు కావాల్సింది, నువ్వు పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఉన్నాయి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. హల్లెలూయా. అట్లా అయితే అదృష్టమైతే ఆడు పుట్టినప్పుడు మన అయ్యగారులకు చూపించినప్పుడు సూపర్ నక్షత్రంలో పుట్టాడన్నాడు. ఆడు దరిద్రుడేది. మరి ఆడి సంగతి ఏంటి చెప్పు? వాళ్ళు చూసి పేరు పెట్టాడు. ఆడు పచ్చి తాగుబోతాడయ్యాలో అని రోడ్ల మీద ట్రాఫిక్ ఆపుతున్నాడు. ఆడి సంగతి ఏంటి? ఎందుకు అలా అయ్యాడో మీకు తెలుసా? నువ్వెందుకు సక్సెస్ అవుతావో నేను 3 మాటలు 5 మాటలు చెప్పేస్తానే. చూడండి ఒకసారి. ఏమిటంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వాక్యంలో ఒక అన్య రాజు ఒక ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. సక్సెస్ అయినటువంటి ఆయన గురించి. జీవితంలో భలే సక్సెస్ అయ్యాడు అతను. ఏం సాక్ష్యం ఇచ్చాడో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. చాలమ్మా, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? నేను ఈ విషయాన్ని చదివిస్తున్నానంటే ఇక్కడ రాజు ఒక మాట అంటాడు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. నిత్యము సేవించాలి, ఆరాధించాలంటే మనకేముండాలి? భక్తి ఉండాలి కదా. ఈ భక్తిలో చాలామంది భక్తులు కనిపిస్తారు. ఇతని భక్తే ఇతను రక్షిస్తుందేమో అనుకోవడానికి కూడా వెళ్ళేది. ఎందుకంటే కిందకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాను అన్నాడు. అంటే ఇతని భక్తిలో భయం ఉంది. హల్లెలూయా. భయం ఉన్నప్పుడే, దేవుని భయం ఉన్నప్పుడే మనం నిర్దోషులుగా బ్రతకగలం.
అంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడాలి, నీ జీవితం సక్సెస్ అవ్వాలంటే నీ జీవితం భక్తి కలిగిన మార్గంలోకి సరైన మార్గంలో నడిపించుకోవాలి. భక్తి కలిగిన మార్గంలో నడిపించుకోవాలి, లేదా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మట్టి ముద్దని కొమ్మరాయన చేతిలో పెడితే ఏం చేస్తాడు? పిసుకుతాడా? మంచి పాత్ర ఒకటి చేస్తాడు. హల్లెలూయా. పనికొచ్చే పాత్రగా చేస్తాడు, శ్రేష్టమైనటువంటి పాత్రగా చేస్తాడు. ఆ భక్తి అనేటువంటిది స్టార్టింగ్లో నీకు ఒక భక్తి అనేటువంటిది ఉన్నప్పుడే ఆ భక్తిలో నుండి నువ్వు సత్క్రియలు చేస్తావు, ఆ భక్తిలో నుంచి నీతి కలిగి బ్రతుకుతావు, ఆ భక్తిలో నుండి తగ్గింపు నేర్చుకుంటావు, ఆ భక్తిలో నుంచి నువ్వు ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలని ఇష్టపడతావు. అర్థమవుతుంది కదా? నువ్వు ఎప్పుడైతే ఆ భక్తి మార్గంలోనికి వస్తావో, ఆ నీతి మార్గంలోనికి వస్తావో, ప్రభువు నీకు తోడై ఉంటాడు. ప్రభువు నీకు తోడై ఉంటాడు. ఆ మనుష్యుడికి యెహోవా తోడై ఉన్నాడు గనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందెను. ఈ రోజున భక్తి అనేటువంటిది చాలామందికి వేస్ట్ అనిపిస్తుంది కదా, కాదంటారా? చర్చికి వెళ్ళడం, ఆరాధన చేయడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, ఏమండి కొంతమందికి ఒక రకమైనటువంటి పిచ్చితనంగా ఉంది. భక్తే లేనప్పుడు దేవుని యొక్క శక్తి నీకు ఎలా అర్థమైద్ది? అసలు భక్తి నీ తల్లి చెప్పింది అదే కదా, నీకు నీ తండ్రి నడిపిస్తుంది అదే కదా. నాయనా చర్చికి వెళ్ళరా, రే సండే స్కూల్కి వెళ్ళి బాబు, నాయనా యూత్ మీటింగ్ జరుగుతుంది నాయనా చర్చికి వెళ్ళరా. ఆ భక్తి నీకు వెరితనంగా కనిపిస్తుందా? ఈ భక్తి అల్లాటప్ప భక్తి కాదు, ఈ భక్తి నిత్య జీవానికి నడిపించే భక్తిది. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు అన్నాడు. దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఒక బానిసగా పట్టుకొని రాబడ్డాడండి. ఆ దేశంలో గొప్పగా వర్ధిల్లాడట. 3 సామ్రాజ్యాలలో కూడా అతని యొక్క స్థితి ఏమీ తగ్గలేదు. అతను ప్రధానమంత్రిగానే ఉన్నాడు. మీరు గమనించండి, అతను అంతగా దీవించబడ్డానికి రాజు సాక్ష్యం ఇచ్చాడు. నిత్యము నీవు సేవించే నీ దేవుడు అన్నాడు. హల్లెలూయా. నిత్యము సేవిస్తాడా? క్రిస్మస్ పండగకి సేవిస్తాడా? నిత్యమా? చంపేస్తానంటే కూడా, సింహాల బోన్లో వేస్తానంటే సేవించాడు. చూసారా? చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం. మనోళ్ళు వర్షాకాలం వస్తే చూడండి, మీరు గమనించండి అమ్మా, నీ భక్తి విషయంలో నువ్వెప్పుడైతే లోపం లేకుండా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ బ్రతుకులో గొప్ప సక్సెస్ చూస్తావంతే. హల్లెలూయా. మేము కూడా చర్చికి వెళ్తున్నాం పాస్టర్ గారు, మాకెందుకని కార్యాలు జరగటం లేదు, మేము ఎందుకు దీవించబడట్లేదు అంటే మీకు చెప్పనా, అక్కడక్కడ ఈ కల్తీ భక్తులు ఉంటారు మనకి. అమ్మాయి 5 వారాలు చర్చికి వెళ్ళు, పని జరిగిపోయింది. 5 వారాలు వెళ్ళింది అమ్మాయి, వెళ్ళిన తర్వాత జరగల, పని కాల. ఎందుకు కాలేదు నన్ను అడగద్దు. ఏంటో నేను కూడా నీ మాటలు 5 వారాలు వెళ్ళాను కానీ పని కాలేదు అమ్మాయి అంటే, ఇంకొక సీనియర్ భక్తురాలు అంటది, 5 వెళ్ళావా? సంపూర్ణం 7 వెళ్ళాలి. ఏమో తెలుసు అక్కడ కేవలం ఏ ఉద్దేశం తెలుస్తున్నారంటే, దేవుని దగ్గర నుంచి ఏదో ఒక పని కావాలని. ఒకడు అంటాడండి మా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఓ పని మీద వచ్చాను, ఆ పని కావాలని ప్రార్థన చేయి. ఏం పని బాబు? చెప్పేది కాదులే అంటే, మాకు చెప్పేది కాదంటే దాని అర్థం దొంగ పనే కదా. ఇప్పుడు మాకు చెప్పకుండా ఏం పనులు ఉంటాయండి? నాకు అర్థం కాదు. అన్న పలానా దగ్గర డబ్బులు రావాలి, లేదా పలాని వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు, గంజా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడేమో. చెప్పకుండా వ్యాపారాలు ఏముంటాయి? ఈడెందుకు బాగుపడతాడు? ఖచ్చితంగా పోలీసులకు దొరుకుతాడు. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా పలానా పని ఉంది, పలానా కార్యం జరగాలి, భక్తి కలిగినటువంటి వాడైతే చెబుతాడు. వీళ్ళు కేవలం దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడంటే, దేవుడు కావాలని రారండి, దేవుడి ద్వారా జరిగే కార్యాలు కావాలి. అది భక్తి అనబడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. మీకందరికీ నేను మనవి చేస్తున్నాను, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది,
నీ భక్తిని సిగ్గుపరచదు. నువ్వు నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులను చూసి సిగ్గుపడకండి. ఎందుకంటే ఎవరిని చూసి ఎవరు సిగ్గుపడాలో అర్థం కాని రోజుల్లో మనం ఉన్నాం. చక్కగా బైబిల్ పట్టుకొని ప్రశాంతంగా వచ్చి చక్కగా మంచి బట్టలు వేసుకొని ఒంటి నిండా బట్టలు వేసుకొని భక్తి చేయడానికి వచ్చేటువంటి వారు, వాళ్ళని చూసి బట్టలు లేకుండా ఎగిరేటువంటి వాళ్ళని చూసి కొంతమందిని చూసి మీరు సిగ్గుపడతారేంటి నాకు అర్థం కాదు. బట్టలు లేకుండా ఎవరు ఎగురుతున్నారంటారా? మొన్న ఒక అబ్బాయిని చూశాను నేను. ఆడు లుంగి మీద డ్యాన్స్ చేశాడు. అది డప్పులు కొడుతున్నాడు. టంకనకర టంకనకర టన్ 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 టంకనకర టం. భక్తి ఎక్కువైపోయి ఆడు ఫుల్లుగా దాగి డ్యాన్స్ చేసి ఆ లుంగి ఎక్కడ పోయిందో వాడికే తెలియలా. అక్కడ పడిపోతే వీళ్ళని తీసుకెళ్ళారా ఈ భక్తుడిని? నేను కళ్ళుతో చూసిన సంగతి చెబుతున్నాను. ఆడలా పడిపోతే ఆడు ఎత్తుకుంటున్నాడు కానీ లుంగి ఆ పక్కన ఎక్కడ లేదు. అది ఎక్కడ పడిందో. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నీవు పరిశుద్ధుడని దేవుడిని నమ్ముకున్నావు, క్రమశిక్షణ కలిగి నడిచేటువంటి భక్తిలో ఉంటున్నావు, దేవుని భయము నీలో ఉంది. దేవుడు ఖచ్చితంగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. అందుకని మీరు భక్తి చేయడానికి సిగ్గుపడొద్దు. భక్తి చేయడం అది వేస్ట్ అనుకోవద్దు. భక్తి చేయడం నష్టం అనుకోవద్దు. అర్థమవుతుందా? ఛార్జీకి ఇంత ఛార్జీలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి పాస్టర్ గారు? పోనుందండి రానుందండి, ఆటోకి 200 రూపాయలు పోతుందండి. మరి 200 అయితే అయిద్దంటారా? అయిద్దా? హల్లెలూయా. ఐదులే ఓకే. ఇన్ని డబ్బులు ఎట్లా అండి పాస్టర్ గారు? ఓ మాట చెప్పనా? క్వార్టర్ ఎంత అబ్బా ఇక్కడ? ఎవరు లేరా? మీ తెలీదా? మాజీ వాళ్ళు కూడా లేరా? సరే మాజీ వాళ్ళు కాకపోతే తాగుబోతు ఫ్రెండ్స్ ఎవరు లేరా మీకు? అబ్బాయి ఎవరైనా చెప్పండి అయ్యా రేట్లు. తమ్ముడు ఎంత తెలుసా? యథార్థంగా చెప్పండి అయ్యా, ఏమైంది? రేటు చెప్పడానికి ఏమైందయ్యా? అయ్యి బాబోయ్, నేనేదో పోలీసు వాడిని అయినట్టు, వీళ్ళని అరెస్ట్ చేసినట్టు. ఏమో ఎంతన్నా? 200? మరి పుల్ ఎంతన్నా? 500 ఉంటుందా? 500 ఉంటుంది. ఒకడు పుల్లు తాగితే కదా ఎక్కింది. మరి అందులోకి ఏదో తినాలి కదా. నువ్వు వారానికి 200 ఖర్చు పెడతావు చర్చికి రావడానికి. మరి డైలీ తాగేటువంటి వాడు రోజుకి ఎంత అయితే మీరు ఒకసారి లెక్కేయండి. రోజు కనీసం 300 రూపాయలు తాగింది ఎక్కదు కదా. 300 రూపాయలు 100 రూపాయలు తిండి కావాలి కదా అడికి. 400. అప్పుడు నెలకెంతో? 1200, 12,000. సంవత్సరానికి ఎంతో? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ లోపల లివర్ చెడిపోతే ఇంకెంతో? అర్థమవుతుందా? తాగి బండి నడిపి ఎక్కడో లారీకో దానికో గుద్దుకొని కాలో చెయ్యి ఇరిగితే పరిస్థితి ఏంటి? ఇంకొకసారి ఆలోచించండి. అడి భార్య ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసు. దాన్ని పొరపాటును లెక్కేయడు మనోడు. చర్చికి వెళ్ళేటప్పుడు చర్చికి వేసిన 50 రూపాయలు 100 రూపాయలు అది లెక్కేస్తాడు, కానుకలు లెక్కేస్తాడు. అది నష్టానికి కాదు, నీ జీవితాన్ని సక్సెస్ చేయడానికే నువ్వు భక్తిలోకి వచ్చావు. దేవుడు అందుకనే నిన్ను నడిపించాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నీ జీవితం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మార్గం ఇక్కడ ఉంది. హల్లెలూయా. 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒక మాట చూద్దాం. అమ్మా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. ఇక్కడ ఏముంది? అతనికి గురి ఉంది. హల్లెలూయా. గురి అనగా ఒక దర్శనం కలిగి పరిగెడుతున్నాడు. తన జీవితం మీద తనకేముంది? ఒక దర్శనం ఉంది. యోసేపు కూడా ఏముంది? దర్శనం ఉంది. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎన్ని బాధలైనా రానివ్వండి, ఎన్ని నష్టాలైనా రానివ్వండి, అతని గురంతా దేవుడు నా జీవితాన్ని ఎలా ఉంచబోతున్నాడని దాన్నే చూస్తాడు. హల్లెలూయా. ఎన్ని బాధలు తన జీవితంలో ఎదురైనప్పటికీ నా పన నిలుచొనే ఉంటుంది, నా సహోదరుల పనులు వంగిపోయినాయి కదా అంటే నన్ను ఉన్నత స్థానములను దేవుడు నిలుపుతాడు. దానికి ప్రతికూల పరిస్థితులు ఎన్నొచ్చినప్పటికీ
తన గురి తన సక్సెస్ మీదే ఉంది. హల్లెలూయా. దరిద్రం అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇదిగో మన మైండ్లో స్టార్ట్ అయిందండి. నువ్వేది ఆలోచిస్తే అదే జరిగింది నీ జీవితంలో. నువ్వు దేని గురించి ఊహిస్తావో అదే జరుగుతుంది. నేను ఎప్పుడు ఓడిపోతాను, నేను పైకి రాను, నేను నష్టపోతాను అనుకుంటే ఖచ్చితంగా అదే జరిగింది. గమనించాలి. నేను ఖచ్చితంగా దీవించబడతాను, నా దేవుడు నన్ను పైకి లేపుతారు. ఒక ఉన్నతంగా ఆలోచించాలి. అదే పౌలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించండి. ఈ దర్శనం, ఈ యొక్క గురి క్రీస్తులోను ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉన్నతమైన తలంపులు నీకు వస్తాయి. హల్లెలూయా. నేను కూడా నా చిన్న అనుభవం చెబుతాను. నేను వ్యాపారస్తుని కాదు, సేవకుడిని. నీ వ్యాపారాన్ని గురించి కూడా ఇలాగ ఆలోచించవచ్చు, ఇలా ఊహించవచ్చు. నేను ఏమి సేవ సామాన్యమైన రోడ్డు మీద జరుగుతున్నప్పుడు అర్థమవుతుందా, నేను కొన్ని ఊహలు ఊహించేవాడిని. ఓ పెద్ద మీటింగ్ జరిగినట్టు, ఆ మీటింగ్కి 1000 మంది ప్రజలు వచ్చినట్టు, వాళ్ళకి నేను మధ్యలో ఉండి వాళ్ళ మధ్యలో బోధించినట్లు. అర్థమవుతుందా? విడిచిపెట్టినప్పుడు ఆ ట్రాఫిక్ అంతా జామ్ అయినట్లు పిచ్చి పిచ్చిగా ఆలోచించేవాడిని. హల్లెలూయా. కాసేపు ప్రార్థన చేసుకొని మరలా అలా కనిపెట్టి ఏం ఊహించేవాడిని అంటే, మీటింగు చర్చి ఇడిచి పెడితే పెద్ద జనసమూహం వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ అంతా జామ్ అయినట్టు ఆలోచించేవాడిని. నీకు అర్థం? సరే, అంతటితో ఆగుతానని నా మనసులో ఉన్నదాన్ని మనుషులకు కూడా చెప్పాను చాలామందికి. హల్లెలూయా. సైకిల్ వేసుకొని వెళ్తూ మా తమ్ముడు వాళ్ళకి చెప్పేవాడిని, నాతో ఉన్నటువంటి వారికి, వీళ్ళకి కూడా. అరే, ఈ పెద్ద గ్రౌండ్ ఉంది, అది అక్కడ 12 ఎకరాలు ఉండేది. దాని పక్కనే ఈ 12 ఎకరాల్లో మనం మీటింగ్ పెడతాంరా, ఈ గ్రౌండ్ అంతా ప్రజలతో నింపబడతారంటే వీళ్ళు అనేవాళ్ళు. చూశారులే సంబడం అంటే నేను బాధపడతానని. లోపల ఎట్లుండేదో నాకు తెలియదు, కానీ పైకి మాత్రం మన చర్చి ముందున్న చిన్న ప్లాట్ నిండదో. ఏనంట 12 ఎకరాల్లో పెడతాడట. 12 ఎకరాల్లో. నేను దర్శనం చూడడం అంటే, ప్రభు వచ్చి నా కుమారుడా ఈ 12 ఎకరాలు నీకు ఇచ్చేస్తున్నాను అని ఎప్పుడు చెప్పలా. హల్లెలూయా. అట్లా చెప్పలేదు. నేను అలా ఊహించాను, నా దేవా దీన్ని మీరు నెరవేర్చుదురుగాక. హల్లెలూయా. నీకు అర్థం కాలేదా? నీ కొడుకుని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? వీడంత భ్రష్టుడు లేడు, వీడంత దరిద్రుడు లేడు, ఈ కూతురు అంత పనికి మాలింది లేదు అనుకోవద్దు. నా కొడుకు గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఒక దర్శనం కలిగి ఉండు, స్తోత్రం చెప్పాలి. నీ కొడుకు కలెక్టర్ అయినట్టు ఒక దర్శనం కలిగి ఉండు. ఏమంటారు? ఉండకూడదా? ఉండొచ్చా? ఉండకూడదా? నీ గురేమిటి? మీకు ఒక ఉన్నతమైన ఆలోచనలు ఉంటే అది చేరుకోవడానికి రాత్రింబగలు అదే ఆలోచన ఉంటుంది నీకు. హల్లెలూయా. అసలు నీకు నిద్ర పట్టదో, మోకరించావంటే అదే గుర్తొస్తుంది. హల్లెలూయా. నీకు దర్శనం ఉంటే దాని కొరకు విజ్ఞాపన చేస్తావు. నీకు దర్శనం ఉంటే అదే నీకు మాటి మాటికి జ్ఞాపకం వస్తూ ఉండిద్ది. దాన్ని నువ్వు అడుగుతావు, అడిగిన దానిని పొందుకుంటావు. అసలు దర్శనమే లేకపోతే నువ్వేం అడుగుతావు? అర్థం కాలేదా? అడగలేము. కరెక్ట్గా చెప్పావు. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక గోల్ ఉందండి. అదే నా కళ్ళ ముందు మసులుతున్నప్పుడు దాన్ని అడుగుతాను, ఇది ఎందుకు జరగదు? హల్లెలూయా. గొప్ప దేవుడు అండి ఆయన, మహిమగల దేవుడు అండి. స్తోత్రం చెప్పు ఒకసారి. నేను మాట చెప్పనా? చెప్పకూడదు, కానీ చెప్పకూడదు అనుకున్నా చెప్తాను. అతిశయంగా ఉంటుందేమో చెప్తాను, ఎందుకంటే కొంచెం అలా ఆ నమో నాకు అనిపిస్తుంది, కానీ చెబుతాను. హల్లెలూయా. నేను 450 రూపాయలు ఇంటెద్దిలో ఉన్నాను, రేకుల షెడ్లో. ఆ రోజు నాకు వండుకోవడానికి నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో ఒక చిన్న డేక్సా, అది మా దగ్గర లేవు, ఎవరో ఒక ఆమె కొని వచ్చింది మాకు, అన్నిరాలు అయ్యే ఉన్నాయి. మాకు ఒక ఇంట్లో చాప ఉండేది, ఆ పంచలోని పడుకున్నాము. నాకు తగ్గట్టు నేను నా భార్య కాదు, మాతో 5-6 సేవకులు, వాళ్ళ పిల్లలు, ఒక పెద్ద గుంపు మాది. అర్థమవుతుందా? ఏ పూటకా పూట తినే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు నాకేమొచ్చిందంటే, పొద్దున్నే లేచి స్తుతి ప్రార్థనకు లేచి ఒక దర్శనం చెప్పాను, ఒక కళ చెప్పాను. నేను కళ వచ్చింది నాకు.
ఒక పెద్ద సహవాసం సముద్రం మీద పెద్ద పెద్ద పిల్లర్లేసి కట్టబడింది. పెద్ద మందిరం దేని మీద? సముద్రం మీద. సముద్రం అలలు పొంగుతున్నాయి కానీ ఆ చర్చికి ఏమి కావట్లేదు. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన ఇంకొక మందిరాన్ని దానికి మోటిచ్చి దానికి ఆనిచ్చి, అర్థమవుతుందా, పిల్లర్ల పైకి వచ్చి పైన సముద్రం మీద స్లాబ్ వేస్తున్నాడు. పెద్ద పెద్ద పిల్లర్లు ఉన్నాయి దానికి. ఓ ఇంత పెద్ద అదేంటి రాడ్లు వేసి ఉన్నాయి. ఇదేంటి చర్చికి మోటిచ్చి ఇంకో చర్చి కడుతున్నారు, ఈ చర్చి ఎవరిదన్నాను. ఇందులో కాపరవు నీవి అన్నాడు ఆయన వచ్చి. స్తోత్రం చెప్పాలి. చర్చి ఇది. ఆ రోజు నేను పొద్దున్నే లేచి మా వాళ్ళకి స్తుతి ప్రార్థనలు చెప్పాను. ఒరేయ్, దేవుడు సముద్రం మీద పిల్లర్లు వేసి ఒక పెద్ద చర్చిని కట్టాడు అంటే మంది ఒక పెద్ద సహవాసం ఇద్దరు బాబు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే ఎంతమంది నమ్మారో నమ్మలేదు నాకు తెలియదు. నేను మాత్రం నమ్మాను. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. సముద్రం అనే లోకం మీద సంఘం అనే గొప్ప పునాది వేయలేదంటారా? ఇందులో నుంచి పైకి రాలేదా? స్తోత్రం చెప్పాలి. గమనించాలి. నేను ఆ గురి కలిగి ఉన్నాను. నీ జీవితాన్ని గురించి ఒక గురి కలిగి ఉన్నావా? ఏం చేస్తావంటే ఆడే చెప్పాడు. ఆడు చెప్పలేడు. ఏం చేస్తా దేవుని చిత్తం, దేవుని చిత్తమేలేరా. అసలు నువ్వేం చేయబోతున్నావు నాకు కూడా తెలీదు. తింటాం తెలుసా? తెలుసు. ఈరోజు మధ్యాహ్నం అన్నం తింటాను. మధ్యాహ్నం అన్నం టయానికి 2 గంటలు తినడం తెలిసినప్పుడు భవిష్యత్తును గురించిన దర్శనం నీకు తెలియాలి కదా. నీ సేవను గురించినటువంటి అనుభవం, ఆ దర్శనం ఉండాలి కదా అంటాను నేను. ఆ గురి నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ దర్శనం నిన్ను బ్రతికిస్తుంది. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడవు, ఇప్పుడున్న కష్టాలు చూడవు, ఇప్పుడున్న బాధలు చూడవు. యోసేపుకి నింద వచ్చింది, దానివైపు చూడట్లేదు. జైలు పాలయ్యాడు, దానివైపు చూడట్లేదు. ఎటు చూస్తాడు? కళ దర్శనం వైపు చూస్తాడు. దర్శనము నెరవేరుస్తాడు దేవుడు. దర్శనం లేని ప్రజలు ఏమవుతారు? బాగుపడతారా చెడిపోతారా? చెడిపోతారు. మనకేముండాలి? అయ్యగారు మీకు చెప్పట్లేదు, అలాగే చెబుతున్నాను. స్తోత్రం చెప్పాలి. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని గురించి, నీ సేవను గురించి, నీ జీవితాన్ని గురించి ఒక దర్శనం ఉండాలి. ఆ గురి వద్దకప్పుడు పరిగెడతావు. క్లారిటీ ఉండాలి కదా. నేనేం సాధిస్తాను. నేనేమంటానంటే మా దైవజనులకు కూడా, ఎవరైనా వింటున్నటువంటి వారికి అందరికీ చెబుతున్నాను, నీ స్టార్టింగ్లో నీ ఎండింగ్ని చూడాలి. స్తోత్రం చెప్పాలి. నీ ప్రారంభంలోనే నీ ముగింపుని చూడాలి. నేను అక్కడికి రీచ్ అవ్వాలి. హల్లెలూయా. అది కానుంటే మనం దేనికి తృప్తిపడి ఇంట్లో కూర్చోలేం. హల్లెలూయా. మనకి అది లేదనుకోండి. ఇప్పుడు నేను ప్రభువా నాకు 1,00,000 మంది సంఘం కావాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు 10,000 మంది తేడా తృప్తి ఉంటుంది. నా పక్కనోడికి తృప్తి ఉంటుంది. అమ్మ బాబాయ్ 10,000 మందా? గాడిది గుడ్డేం కాదు. 10,000 మంది కాదు. నా దర్శనంలో ఎంతమంది ఉన్నారు? 1,00,000. స్తోత్రం చెప్పాలి. అందుకని నాకు నిద్ర పట్టదు. అందుకని నేను రెస్ట్ తీసుకోలేను. అందుకని నేను తృప్తి కలిగి ఉండలేను. నీ జీవితంలో కూడా అంతే ఉండాలి. ఏమంటారు? పాస్టర్ గారికి పిచ్చి పట్టింది అనుకుంటున్నారు కదా. పట్టిందంటారా? ఒకవేళ పట్టిందని మీరు అనుకుంటే అది మంచి పిచ్చే. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా.